గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రవీణ్ పగడా గారు అనే పాస్టర్ గారు హైదరాబాద్కు చెందిన వ్యక్తి మన రాజమండ్రి సమీపంలో హత్యగాపించబడ్డాడనేది పాస్టర్లు అందరూ కూడా ఆలోచన. కానీ హత్య జరిగి 5 రోజులు అవుతున్నా కూడా దాని మీద ప్రభుత్వం కూడా తొందరగా స్పందించాల. కానీ ఈ రోజున ఇష్యూ హత్యల మీద స్పందించకపోతే మత సామరస్యం కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. అంతేగాని ఇష్యూ హత్యలను కూడా మొత్తం కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీగా మా రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. తక్షణమే ప్రభుత్వం ఏమి ఆలస్యం చేయకోకుండా హత్య ఆత్మహత్య లేదా ఎవరు ఏంటి అనేది కూడా తక్షణం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రవీణ్ పగడాల హత్య ఎందుకు జరిగింది అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుంది. అంతకుముందు ఆ పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క క్రైస్తవుల మీద దాడి చేసే విధంగా మాట్లాడటం వలన ఇలాంటివి జరుగుతున్నాయని మేము అభిప్రాయపడుతున్నాము. వెంటనే విచారణ చేసి న్యాయం చేయాలి ప్రవీణ్ పగడాల కానీ చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పక్షంగా ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. రాజమండ్రి సమీప ప్రాంతంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి హత్య గావించబడ్డారని క్రైస్తవ సమాజం అంతా అనుమానిస్తూ ఉంది. మరి ఆ మృతి పట్ల అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి కనుక ఆ మృతికి కారణాలేంటో నిజాలేంటో ప్రభుత్వం పోలీసు వారు సరైన రీతిలో విచారణ జరిపించి హత్య గావించబడిన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి క్రైస్తవ సమాజానికి దైవజనులకు న్యాయం చేయాలని కోడూరు మండల సేవకులందరి ద్వారా మేము ఈ విషయాలు తెలియపరుస్తూ ఉన్నాం. కనుక భారతదేశం ఇచ్చినటువంటి స్వేచ్ఛను రాజ్యాంగాన్ని ప్రభుత్వం సరైన రీతిలో అమలు జరపాలి. ఏ ఒక్కళ్ళ మీద స్వార్థ ప్రేమ చూపించకూడదు. మరి పాస్టర్ గారి మృతి పట్ల ప్రభుత్వం న్యాయం జరిగించాలని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని నిజాలు నిగ్గి తేల్చాలని మరి కోరుతా ఉన్నాం. దాన్ని ఉద్దేశించి ఈరోజు కోడూరు మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల నుండి క్రైస్తవులు పాస్టర్స్ అనేక మంది మరి సమూహంగా ఇక్కడికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాం, ఎస్ఐ గారికి వినతి పత్రం ఇచ్చాం. కనుక అధికారులు ఈ విషయాన్ని పరిశీలన చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మరి ఈ మీడియా సమూహంగా కోరుతా ఉన్నాం. ప్రవీణ్ పగడాల మృతి అది న్యాచురల్గా యాక్సిడెంట్లు జరిగిందా లేదు ఎవరైనా దుష్కర్మకులతో హత్య చేయబడ్డారని చెప్పి ఈరోజు కూడా ప్రభుత్వం సరైనటువంటి నిర్ధారణ చేయలేకపోయింది. ప్రభుత్వాన్ని మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఇది వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ రకరకాల అనాలిసిస్ల ద్వారా ప్రవీణ్ పగడాల మృతి పట్ల రకరకాల అనుమానాలు ఉన్న ప్రజల్ని అది ప్రభుత్వం దృష్టికి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు ఈ దేశంలో రకరకాల కులాలు, రకరకాల మతాతులు, రకరకాల సాంప్రదాయాలు, ఆచారాలతో జీవిస్తూ ఉన్నాం. ఈరోజు అది హత్య కాదు, అది మామూలుగా జరిగిన యాక్సిడెంట్ కాదు, అది హత్య అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ముక్తఖండంగా ఘోషిస్తూ ఉన్నారు. దానికి కారణం కూడా ఉంది. ఈ భారతదేశంలో హిందుత్వవాదులు అట్లాగే సంఘ పరివార శక్తులు క్రైస్తవుల మీద, ముస్లిం మైనారిటీల మీద గతంలో అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.